సంకీర్తన 10వ వాక్యం. యెహోవా నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్నేం చేస్తారు? సన్నుతించుదురు. 4వది, హీ లీడ్స్ ఎ లైఫ్ ఆఫ్ ప్రైజ్. భక్తులు దేవుని ఏం చేస్తారు? సన్నుతిస్తారు, స్తుతిస్తారు. భక్తిపరులకుండే 4వ విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఏం చేస్తారు? సన్నుతిస్తారు, స్తుతిస్తారు. ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తారు. స్తుతించాలి. దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమో. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమో. భక్తులు సన్నుతిస్తారు, స్తుతిస్తారు. ప్రతి విషయంలో, కష్టాల్లో కూడా స్తుతిస్తారు. యోబుకున్న భక్తి చూడండి. యోబు ఎంత భక్తిపరుడో కదండి. యోబు భక్తి చూడండి ఎక్కడ తెలిసిపోద్దో. యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు యొక్క భక్తి జీవితాన్ని గురించి చూడండి. ఒక చక్కటి సాక్ష్యాన్ని రాస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెనో, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. యోబు ఎవరు చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. కాబట్టి అన్ని పోయినా యోబు ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతించాడు. భక్తులు స్తుతిస్తారు. అన్నీ ఉన్నప్పుడే కాదు స్తుతించాల్సింది. ఏమీ లేనప్పటికీ కష్టాల్లో కూడా శ్రమల్లో కూడా దేవుని బిడ్డలు దేవుని స్తుతించాలి కదండి. మనకు అన్నీ ఉన్నప్పుడే స్తుతించడం తెలుసు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రతి విషయమునందు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయటం మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. భక్తులు స్తుతిస్తారు. భక్తుల దగ్గర ఉండే లక్షణం ఏంటంటే, ప్రతి విషయంలో కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధ అయిన, ఆరోగ్యమైనది ఏదైనా కానీ ఏం చేస్తారు? దేవునికి స్తుతి చెల్లిస్తారు. మనం అన్నీ బాగుంటేనే దేవునికి ఏం చెప్తాం? దేవా నీకు వందనాలు అయ్యి అని చెప్తాం. కష్టాలు ఎప్పుడైనా వందనాలు చెప్పామా? శ్రమలో ఎప్పుడైనా వందనాలు చెప్పామా? శ్రమలో ఎప్పుడైనా పాటలు పాడామా? శ్రమలో ఎప్పుడైనా దేవునికి కీర్తనలు పాడామా? శ్రమలో ఎప్పుడైనా దేవుని స్తుతించామా? మనకు శ్రమలో దేవుని స్తుతించడం తెలియదు. కానీ భక్తులందరూ కూడా వారి కష్టాల్లో కూడా దేవుని ఏం చేశారు చెప్పండి? స్తుతించారు. భక్తులు స్తుతిస్తారు. ప్రతి విషయంలో కష్టాల్లో కూడా స్తుతిస్తారు, శ్రమలో కూడా స్తుతిస్తారు. ఎందుకు స్తుతించాలి పాస్టర్ గారు? నా కష్టాల్లో నేను దేవునికి ఎందుకు స్తుతించాలో తెలుసా? రోమా 8:28 ఎంత ప్రత్యేకంగా చెప్తుంది. దేవుని ప్రేమించు వారికి చూడద్దులేండి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చెప్పండి ఆ మాట. ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అది తెలుసుకుంటారు కాబట్టి భక్తులు స్తుతిస్తారు. యోసేపు గుంటలో వేయబడ్డప్పటికీ యోసేపు భక్తిని ఏమైనా విడిచిపెట్టాడా? ఏందయ్యా నా బ్రతుకు బస్ స్టాండ్ అయింది అనుకున్నాడా? మిద్యానీయుల చేతికి నేను అమ్మబట్టం ఏందయ్యా, నా తండ్రికి నేను దూరం అవటం ఏంటి, నా తండ్రి ప్రేమకు నేను దూరం అవటం ఏంది అనుకున్నాడా? భక్తులు కష్టాల్లో కూడా స్తుతిస్తారు. ఎందుకంటే వారు ఎరిగే సత్యం ఏంటో తెలుసా? నా జీవితంలో ఏది జరిగినా ప్రభు నాకేం చేస్తాడు? మేలుకే చేస్తాడు. అందుకనే మనం పాడాం, మేలుకై సమస్తమును సమకూడి జరిగించుచున్నావు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తము. దేవుని భక్తులు ఎరిగే సత్యం ఏంటంటే, నా జీవితంలో ఏది చేసినా దేవుడు ఏం చేస్తాడు? మేలుకే చేస్తాడు. కాబట్టి నాకు దెబ్బ తగిలినా, నాకు కష్టం వచ్చినా, నాకు ఆరోగ్యం లేకపోయినా, ఆరోగ్యం క్షీణించిన హబక్కూకు అదే అంటాడు కదా, అంజూరపు చెట్లు పోయేకుండినను
సాలలో పశువులు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆయన నా కాళ్ళను ఏం చేస్తాడు? లేడి కాళ్ళ వల్ల. అబ్బా అబ్బా అబ్బా, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే అన్నీ ఉన్నప్పుడు పాడే పాట కాదు, ఏమీ లేకపోయినా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం చూసారా, అది దేవుని బిడ్డల జీవితం. భక్తులు ఏమీ లేకపోయినా దేవుని స్తుతిస్తారు. దావీదుకి ఏమీ లేకపోయినా గొర్రెల దొడ్డిలో కూర్చొని గొర్రెలు మేపుతూ, యెహోవా నా కాపరి నాకులేమీ కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. చాలే. కాబట్టి దేవుని భక్తులు దేవుని స్తుతిస్తారు. చెప్పండి, 4వ లక్షణం భక్తులకుండే 4వ లక్షణం ఏంటి చెప్పండి? భక్తులు ఏం చేస్తారు? స్తుతిస్తారు. కష్టకాలంలోనే కాదు, శ్రమలోనే కాదు కదండి. యాకోబు ఏం రాస్తాడో చూడండి. యాకోబు ఏం రాస్తాడో చూడండి, చాలా చక్కటి మాటలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడేం చేయాలి? చూడండి, దేవుని భక్తులు శ్రమలో ప్రార్థన చేస్తారు, సంతోషంలో ఏం చేస్తారు చెప్పండి? కీర్తనలు శ్రమలో ప్రార్థన చేస్తారు, సంతోషంలో ఏం చేస్తారు? కీర్తన. అంటే భక్తిని విడిచిపెట్టరు. అది మనం నేర్చుకోవాల్సి. శ్రమలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. సంతోషంలో ఏం చేస్తారు? కొంతమంది శ్రమలో తిట్టుకుంటుంటారు, సంతోషంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. భక్తులు భక్తిని విడిచిపెట్టరు ఏ పరిస్థితుల్లో కూడా. కాబట్టి 4వ విషయం, భక్తి గల వాళ్ళు దేవుని స్తుతిస్తారు. 5వ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వాక్యం. లేవీని గురించి ఇట్లా నేను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. భక్తుని దగ్గర ఏముంటాయంట చెప్పండి? తుమ్మీము ఊరీము. చెప్పండి గట్టిగా, ఏమేముంటాయి చెప్పాలి? తుమ్మీము ఊరీము అనండి గట్టిగానండి, ఆ మాట అనండి. తుమ్మీము ఊరీము. ఈ తుమ్మీము ఊరీము ఏంటో చెప్తాను, చిన్న మాటే చెప్తాను మీకు, అంత లోతుగా కాదు కానీ చిన్న మాట. యాజకుని వస్త్రాలు కుట్టించేటప్పుడు ప్రధాన యాజకుడి వస్త్రాల్లో ఏఫోదు ధరించాలి అని ఉంటుంది. ఏఫోదు చెప్పండి, ఏఫోదు ప్రధాన యాజకుడు ధరించే
ఆ నారబట్టతో చేయబడిన ఆ వస్త్రం ధరించేటప్పుడు ఆ వస్త్రానికి ఏఫోదు ధరిస్తాడు ప్రధాన యాజకుడు. ఏఫోదు మీద 12 రాళ్ళు ఉంటాయి. ఎన్ని రాళ్ళు ఉంటాయి? 12 రాళ్ళు. దేనికి సాదృశ్యము? ఇశ్రాయేలీల 12 గోత్రాలకు సాదృశ్యం. బాగా వినండి. ఈ 12 రాళ్ళకు మధ్యలో ఊరీము తుమ్మీము అనే రాళ్ళు ఉంటాయి. పగడములతో చేయబడిన రాళ్ళు, అంటే విలువైన వజ్రాలు అనమాట అవి. ఊరీము తుమ్మీము ఏంటి చెప్పండి? విలువైన వజ్రాలు. ఇవి మధ్యలో ఉంటాయి, ఈ 12 గోత్రాలకు మధ్యలో. ఇదేంటి పాస్టర్ గారు అంటే, చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయం. వాటి గురించి ఒక్క మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాయి. నిర్గమాకాండము 28వ అధ్యాయం 30వ వచనంలో రాశాడు చూడండి దేవుడు. నిర్గమాకాండం 28వ అధ్యాయము 30వ వచనం. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యమో. ఈ ఊరీము తుమ్మీము ఇశ్రాయేలీల న్యాయ విధానాన్ని తెలియపరిచే 2 రాళ్ళు అవి. ఉదాహరణకి ఫలానా వచ్చి, అయ్యా నేను దేవుని సన్నిధిలో న్యాయంగానే బ్రతుకుతున్నాను, కానీ ఈరోజు నాకు అన్యాయం జరిగింది, నా ప్రతివాదితో నాకు న్యాయం తీర్చవా అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏం చేస్తాడంటే, ఆ యాజకుడు ధరించే ఏంటి, ఆ ఏఫోదులో ఉండే ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంటలా, ఆ రెండిటిని, ప్రభువా ఇదిగో ఈమె చెప్తుంది అబద్ధమా సత్యమో నాకు తెలియదు, జరిగింది అయితే నీ ముందు జరిగిందయ్యా, ఈమెకు న్యాయం తీర్చడానికి ఇదిగో ఈమె ముందు ఊరీము తుమ్మీమును ఉపయోగిస్తున్నాను, న్యాయాన్ని బయలుపరచు అంటే ఆ ఊరీము తుమ్మీము ద్వారా ఆమె చెప్పింది అబద్ధమో రైటో దేవుడు అక్కడ ఏం చేసేవాడు? బయలుపరిచేవాడు. అంటే ఊరీము తుమ్మీము ఆ దినాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఉపయోగించే 2 రాళ్ళవి. దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి ఉపయోగించే 2 రాళ్ళు, పగడములతో చేయబడిన ప్రశస్తమైన రాళ్ళవి. ఇప్పుడు ఇక్కడ మోషే ద్వితీయోపదేశకాండం 33:8 అంటున్నాడు, నీ భక్తుడి దగ్గర ఏముంటాయంట? ఊరీం. అంటే దేవుని భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, హీ నోస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతుకుతాడు. అది దాని అర్థం. తన జీవితంలో దేవుని చిత్తమేది, ప్రభు నన్ను ఏం చేయమంటున్నాడు, ఈ విషయంలో ఇదిగో నా బిడ్డ వివాహ విషయంలో, ఇదిగో నా బిడ్డ ఉద్యోగ విషయంలో, నా కుటుంబ జీవితంలో, నేను ఇల్లు కట్టుకోబోతున్నాను, దీని విషయంలో నా ప్రభు చిత్తం ఏంటి అని దైవ చిత్తాన్ని తెలియపరుచుకునే ఒక సాధనాలే ఊరీము తుమ్మీము. అది పాత నిబంధనలో వారికి ఊరీము తుమ్మీము ఉంటే, ఈరోజు క్రొత్త నిబంధన భక్తులుగా మనకు దేవుడిచ్చిన దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒక బలమైన ఆయుధం ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. ఈ వాక్యం ద్వారే దేవుడు తన చిత్తాన్ని మనకేం చేస్తాడు? నిరంతరం బయలుపరుస్తాడు. 4 విషయాలు, 4 విధానాలుగా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. 1 దేవుని వాక్యం ద్వారా, 2ది చుట్టూ జరిగే పరిస్థితుల ద్వారా, 3ది దైవ సేవకుల ద్వారా, 4ది మన మనస్సాక్షి ద్వారా, ఇన్నర్ వాయిస్. మన మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు, పరిస్థితుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా, మన మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మనకేం చేస్తాడు? తెలియపరుస్తాడు. భక్తుడు దైవ చిత్తాన్ని తెలుసుకొని నడుస్తాడు. దావీదు తెలుసుకున్నాడు దావీదు జీవితంలో దేవుని చిత్తం. అందుకనే అపొస్తలుల కార్యాలు 13:36 ఏం రాశారు తెలుసా? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. డేవిడ్ నోస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం అంటే దైవ చిత్తము తెలుసుకున్నాడు.
తన తరము వారికి సేవ చేయాలి. తన తరము వారికి తన సేవ చేయాలి, చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలని దైవ చిత్తం. మీరు తెలుసుకున్నారా మీ జీవితంలో దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నారా? దేవుని చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడమే మొదట మన జీవితాల్లో దేవుని చిత్తం. రెండవది, ఆయన గురించి తెలుసుకున్న మనం ఆయన సేవ చేయటమే దైవ చిత్తం. భక్తుడు దైవ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు నడుస్తాడు. అందుకని నీ భక్తుని దగ్గర ఏమేమున్నాయి? ఊరీమో తుమ్మేమో. 6వ మాట, హీ వెయిట్స్ విత్ హోప్. భక్తుడి దగ్గరుండే 6వ లక్షణం కనిపెట్టుకునే స్వభావం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 25. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెట్టువాడు. భక్తుడి దగ్గర కనిపెట్టుకునే స్వభావం ఉంటుంది. కనిపెట్టుకోవటం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, వెయిటింగ్, కనిపెట్టుకోవటం. భక్తి లేనోళ్ళ దగ్గర ఏముంటుందో తెలుసా? తొందరపడటం. భక్తి గల వాళ్ళు తొందరపడరు. దావీదు 116వ కీర్తనలో, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. కొన్నిసార్లు మన తొందరపాటే మనకు హాని చేస్తుంది. కానీ భక్తి పరులు ఏం చేస్తారంటే తొందరపడరు. మాట మాట్లాడటానికి తొందరపడరు, ఏదైనా చేయటానికి తొందరపడరు. దేవుని కోసం, సమయం కోసం కనిపెట్టుకుంటారు. బైబిల్ ఏం చెప్తాను చెప్పండి? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమైందండి అంటే ఒక సమయం వస్తుంది. ప్రతిదానికి ఏముంది చెప్పండి? ఒక సమయం ఉంది. మనమే తొందరపడతాం ప్రతిదానికి. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? తొందర జరిగితే బాగుండు. ఇన్స్టెంట్ అన్నీ, ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్. ఫాస్ట్ ఫుడ్లు, ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్లు, ఫాస్ట్ ఇడ్లీలు, ఫాస్ట్ చపాతీలు కూడా వచ్చేసినాయి, ఫాస్ట్ దోశలు, ఫాస్ట్ బిర్యానీలు. ఏమంటే ఉడకకుండానే బిర్యానీ తింటి కాదు, ఇంకా అది బాగుంటుందా చెప్పండి? ఉడికిందాక కూడా అరగదు. ముందు ఉడికిందాక ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకోవాలి. బిర్యానీ చేస్తా ఉంటే ఆ వాసన వచ్చి గబక్కన వేయమ్మా అంటే ఉడకని తెస్తారు ఎవరన్నా? వద్దయ్యా బాబు, లేనిపోయింది, ఇంకా ప్రాబ్లమ్స్. కానీ అది ఉడకాలి. ఉడికినప్పుడే దానికి ఏముంటుంది చెప్పండి? టేస్ట్. మెచ్యూర్ కదండి, ఇమ్మెచ్యూర్ బేబీస్ అంటారు. 9 నెలలు ప్రసవం కోసం తల్లి ఏం చేస్తుంది చెప్పండి? గర్భంలో దాచి పెడతాడు దేవుడు 9 నెలలు. 7వ నెలలోనే పుట్టాడండి మా బాబు అంటే ఏమంటారు తెలుసా? బాక్సులో పెట్టండి అంట. ఇమ్మెచ్యూర్ బేబీ, ఇంకా ఎదగలేదు, ఆ బేబీ ఎదగలేదు. కోడి పిల్ల రావటానికి కూడా 21 రోజులు. ప్రతిదానికి ఒక టైం పెట్టాడు దేవుడు. మన జీవితాల్లో కూడా కార్యం చేయటానికి ఒక టైం పెట్టాడు దేవుడు. ప్రతి వ్యక్తిని హెచ్చిస్తాడు దేవుడు కదండి, ప్రతి వ్యక్తిని కదండి. మొర్దుకైనే కాదు, ఎస్తేరునే కాదు, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి భక్తి జీవితం జీవించే ఏ వ్యక్తిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెడతాడా చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా అందరికీ ఎవరైనా ఉపకారి. ఆయన అపకారి కాడు, అందరికీ ఎవరు ఆయన చెప్పండి? ఉపకారి. ఖచ్చితంగా ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కానీ లోపల మన లోపల 42వ కీర్తనలో కోర కుమారులు అంటాడు, నా ప్రాణమా నాలో నీ వేళ ఏమవుతానో ఎందుకు ప్రాణమా, ఎందుకు తొందర నీకు? వెయిట్ చేయి, కనిపెట్టు. దేవునికి ఒక సమయం ఉంది. నా ఇంటి ఎదురోళ్ళకే కాదు, నా ఇంటి పక్కనోళ్ళకే కాదు, నా ఇంటి వెనకాలలే కాదు, నా సహ ఉద్యోగులకే కాదు, దేవుడు నా జీవితంలో కూడా నన్ను దర్శించే రోజు దర్శించక మానడు.
ఆయన హెచ్చిస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు. యాకోబు జీవితంలో కూడా ఒక సమయం వచ్చిందండి. యాకోబుని హెచ్చించే సమయం. దేవుడు వదిలిపెట్టలే. యోసేపు జీవితంలో ఒక సమయం, దానియేలు జీవితంలో ఒక సమయం వచ్చిందండి. నీ ద్వారా జనములను దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టే రోజు ఒకరోజు వస్తాయి. నీ బిడ్డలను దీవించే రోజు ఒకరోజు వస్తుంది. కనిపెట్టాలి, తొందరపడకూడదు. మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కూడా 3 సిగ్నల్ లైట్లు ఉంటాయి. మొదటిది రెడ్ ఉంటుంది. రెడ్ అంటే ఆగు. తర్వాత గ్రీన్ లైట్ ఉంటుంది. గ్రీన్ అంటే వెళ్ళు. చెప్పండి, గ్రీన్ వేస్తే ఏమని అర్థం? వెళ్ళు. తర్వాత లైట్ ఉంటుంది ఎల్లో లైట్, పసుపు లైట్. పసుపు లైట్ వేస్తే ఏం చేయాలి? వెయిట్, ఆగు. కొన్నిసార్లు ప్రార్థన చేయగానే దేవుడు ఇమ్మీడియట్గా జవాబిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడు తెలుసా? వెయిట్ చేయి, ఆగు. ఆగటం మన మేలు కోసమే. డాక్టర్ మాసిలమణి గారు అద్భుతమైన ప్రసంగం చేశాడు. నా చిన్నతనంలో విన్న ఆ ప్రసంగ అంశం ఏంటంటే, ఆయన ఆలస్యములు అలక్ష్యములు కావు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అలక్ష్యం చేస్తున్నాడనే ఉద్దేశం కాదు. లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు యేసయ్య ఆ ప్రాంతానికి. ఎన్ని రోజులు చెప్పండి? ఎందుకు ప్రభువా? రోగి అయినప్పుడే నీ కబురు పంపించామే, లాజరుకు రోగం వచ్చినప్పుడే నీ కబురు పంపించామే, అప్పుడు రావచ్చు కదా. అది మన ఆలోచన. మార్తా మరియల్లాగా మనం కూడా అంటాం, అక్కడుంటే అయ్యా రోగ్యం ఉన్నప్పుడే వస్తే బాగుపడేవాడు కాదు. లాజరు మరణించాలి, లాజరు సమాధిలోకి వెళ్ళాలి, సమాధిలోకి వెళ్ళి 4 రోజులు అవ్వాలి. 4వ రోజు ఆ సమాధి ముందు నిలబడిన వారందరూ ఏం చేయాలి? ఆ ఆశ్చర్యాన్ని చూడాలి. లాజరు ఒక విచిత్రమైన వ్యక్తిగా నా కొరకు సాక్షిగా నిలబడాలి. అది దైవ సంకల్పం. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే లాజరు లేచిన తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో అందరూ ప్రభుని చూడటానికే కాదంట, ఆయన మృతులలో నుండి లేపిన లాజర్ను చూడటానికి కూడా వచ్చారంట జనం. చూసారా లాజర్ ఏమయ్యాడు చెప్పండి? లాజర్ ఈజ్ ఏ ఫేమస్ పర్సన్ అయిపోయాడు. హీ బికేమ్ ఏ ఫేమస్ పర్సనాలిటీ. చూడండి, దేవుడు కార్యం చేస్తే అలా చేస్తాడండి. మనమేమో తొందరపడతాం. ప్రభువా రోగ్యం ఉంటేనే వస్తే బాగుండేదే. మార్తా మరియలకు ఎవరో తెప్పిబొడిసే మాటలు కూడా అని ఉంటారు. చూడు మీ ప్రభు వచ్చాడా అని ఉంటారు కదండి. పక్కన వాళ్ళు స్త్రీల సమాజం ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. స్త్రీల సమాజం ఊరుకుంటారా? సూటిపోటు మాట్లాడటానికి ముందు వస్తారు. ఏంటి మీరు ప్రేమించే పాస్టర్ గారు ఏరి రాడు, మాకు తెలుసుగా. ఇప్పుడు రాడు ఆయన. అదే నీ పగోళ్ళకైతే ముందే పోయేవాడే, అదే వాళ్ళకైతే ముందే పోయేవాడే. వచ్చాడా పాస్టర్? వచ్చాడు, యేసయ్య వచ్చాడా? మీరు ప్రేమిస్తారుగా. ఆయన రాగానే మార్తమ్మ ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అన్ని బిర్యానీలు చేసి పెట్టి ఏడి చచ్చిపోయినా రాలేదే అని స్త్రీల సమాజం 4 ఎక్కేసి వెళ్ళుంటారు. వీళ్ళు కూడా దానికి నిజమే మేమేదో అనుకున్నాం కానీ, ప్రేమిస్తున్నాడు అనుకున్నాం కానీ ఆయన మమ్మల్ని ఏం చేయట్లేదు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే ఏం చేయడు? అలక్ష్యం చేయడం. కనిపెట్టాలి. భక్తులు కనిపెడతారు. ఆఖరి విషయం, హీ హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ స్వార్డ్. భక్తుల దగ్గర ఏముంటుందో తెలుసా? 149వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం. 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకునో వారి చేతిలో ఏముంటుంది చెప్పండి? 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యము ఎవరి చేతులైతే ఉంటుందో వారే నిజమైన భక్తులు. ఒకసారి ఆఫ్రికా దేశ నాయకుడు ఒక ఆయన, బాగా వినండి అమ్మా, లాస్ట్లోకి వచ్చాం. ఆఫ్రికా దేశ నాయకుడు ఒక ఆయన విక్టోరియా మహారాణిని ఈ మాట అడిగాడంట. మీ సామ్రాజ్య ఘనతకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ యువర్ కింగ్డమ్? మీ రాజ్య ఘనతకు కారణం ఏంటి?
ఆ రహస్యం ఏదో చెప్తారా మాతో అంటే, విక్టోరియా మహారాణి తడవులాడుకోకుండా తన చేతిలో ఉన్న బైబిల్ ఇట్లా పట్టుకొని, మా సామ్రాజ్య ఘనతకు కారణం ఏంటో తెలుసా, ఈ బైబిల్ అనిందంట. అందుకని ఇంగ్లాండ్ ప్రజల్ని ఈ రోజుకి ఏమని పిలుస్తారో తెలుసా, బైబిల్ బేస్డ్ పీపుల్ అని పిలుస్తారు. వారు బైబిల్ ప్రజలు, కాపరి ప్రజలనికి వారికి ఒక పేరుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ చేతిలో బైబిల్ పట్టుకొని నడుస్తారు. మనం బైబిల్ పట్టుకొని చర్చికి రావాలంటే ఎంత నామోషం కదండి. ఈ బైబిల్ ఎవరో తెలుసా అండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండి, నా వాక్యము. వాక్యం పట్టుకున్నప్పుడల్లా నువ్వు ఎవరిని పట్టుకొని వస్తున్నావు? నేను నిద్రలో చదువుకుంటూ యథార్థంగా చెప్తాను, పక్కన ఎట్లా పెట్టుకొని పడుకుంటా. నాకు ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియదు. ఆ బైబిల్ ధ్యానం చేస్తూ పడుకుంటా. నిద్రలో ఎప్పుడో నా చెయ్యి పోయి బైబిల్ కట్ట తగిలితే లోపల నుంచి ఆస్వాదిస్తానండి ఆనందాన్ని. అబ్బా, నా ప్రభువా, నా చెయ్యి నిన్ను తాకిందయ్యా, నా కుడి ప్రక్కన ఉన్నావయ్యా, ఈ రాత్రి జాములో నా ప్రక్కనే ఉన్నావయ్యా, నా ప్రక్కనే ఉన్నావయ్యా. నేను రక్షించబడిన తర్వాత నేను సేవలోకి రావటానికి కూడా ఒక కారణం చెప్తున్నా మీతో. ఈ నెలలోనే 2004 జూలై 25వ తారీఖు, ఆ రోజు మనం ప్రత్యేకంగా కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం. దేవుని చిత్తమైతే యూట్యూబ్ పరిచర్య ప్రారంభించి కూడా సంవత్సరమైంది. ఆ గురువారం ఖచ్చితంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది మన చర్చిలో. అది మరుసటి రోజు నేను అనౌన్స్ చేస్తాను. తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత, నేను సేవలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా, నేను రక్షించబడిన తర్వాత 1999 డిసెంబర్ 4 రక్షించబడ్డాను. ఆ తర్వాత నేను ఈ బైబిల్ పట్టుకొని ప్రతి మీటింగ్కి వెళ్తుంటే వెక్కిరించేవాళ్ళండి నా స్నేహితులు. ఇంత యవన ప్రాయంలో బైబిల్ పట్టుకొని నడవాలా, ఇంత యవన ప్రాయంలో బైబిల్ ఎందుకురా? నా స్నేహితుల ముందు నేను నా ప్రభుతో ఒడంబడిక చేసుకున్నా, నా ఊపిరి విడిచేంత వరకు ప్రభువా ఈ బైబిల్ నేను వదిలిపెట్టను, ఈ వాక్యాన్ని నేను వదిలిపెట్టను. అందుకని నేను ఎక్కడికి పోయినా, నేను కుటుంబంతో ఎక్కడికి పోయినా, నా పర్సనల్గా బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్, అల్పప్పుడు రిలయన్స్ కూడా ఈ బైబిల్తో వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను ఎక్కడికి పోయినా నాతో ఈ బైబిల్ రావాల్సిందే. ఈ బైబిల్ వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దీన్ని మోస్తున్నామంటే యోగ్యత అర్హత లేని మనకు ప్రభువును మోసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నేను సేవలోకి వచ్చినప్పుడే ఆ తీర్మానం తీసుకుని రక్షించబడినప్పుడే. ఆ తర్వాత నేను 2 సంవత్సరాలు ఎంకామ్ చేసి కాంట్రాక్ట్ బేస్ లెక్చరర్కి పనిచేస్తున్నప్పుడు 2004 జూలై 25వ తారీఖు నా ప్రభు నన్ను మహిమ కలిగిన ఈ పరిచర్యలోకి పిలుచుకున్నాడు. ఆ రోజు నుంచి ఎస్టీసీలో బీడీ చేసి తర్వాత 2008 ఏప్రిల్ 27వ తారీఖు ఈ సంఘానికి రావటం జరిగింది. 17 సంవత్సరాలు నూతనమైన కృపతో ప్రభు తన పరిచర్యలో దిగ్విజయంగా వాడుకుంటున్న దేవునికి స్తోత్రం. బైబిల్ తన భక్తులకు ఘనత ఏంటో తెలుసా? ఈ బైబిల్. నాకు తెలిసిన చాలామంది ఎంప్లాయీస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంజయ్ గారని, ఆయన ఉద్యోగం చేస్తూ ఈ బైబిల్ పట్టుకొని పనిచేసేవాడు. చాలామంది బాక్సింగ్ ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళు, చాలామంది వారి చేతిలో, వారు ఉద్యోగస్తులైన, వారు పెద్ద పొజిషన్లో ఉన్న వాక్యాన్ని ఎంత ఘనపరుస్తారో. భక్తులందరికీ ఘనత ఏంటంటే చెప్పండి, ఏంటిది? ఈ బైబిలే. మనమేమో దీన్ని చులకనగా చూస్తాం, కానీ వాక్యము దేవుడై ఉండెను. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. నీ వాక్యము బాధలో నాకు నెమ్మది కలుగు. నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి ఏమిస్తాయి? తెలివి కలిగిస్తాయి. వాక్యమండి, వాక్యములో స్వస్థత ఉంది, వాక్యములో ఆదరణ ఉంది. భక్తులు ఎప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని నడుస్తారు, ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడుస్తారు. భక్తులకి ఘనత ఏంటో తెలుసా? ఈ వాక్యము. 7 విషయాలు. భక్తులు చెడుతనాన్ని అసహించుకుంటారు, భక్తులు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు, భక్తులు ధైర్యంగా ఉంటారు, భక్తులు ప్రభువుని స్తుతిస్తారు, భక్తులు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకొని నడుస్తారు,
భక్తులు కనిపెట్టుకొని జీవిస్తారు. భక్తులు వాక్యాన్ని మోసి వాక్యంతో నడుస్తారు. ఇటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారు ధైర్యంగా చెప్పుకోవాలి. దావీదు చెప్పుకున్నట్టుగా, నేను నీ భక్తుడను. ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? నేను నీ భక్తుడను. ఈ 7 లక్షణాలు మనలో కూడా ఉంటే మనము ధైర్యంగా చెప్పుకోగలం, ప్రభా మేము ఎవరమి? నీ భక్తులమయ్యా, నీ భక్తులము. దేవుని భక్తులకు దేవుడు మేలు దాచిపెట్టాడు. దేవుని భక్తులకు ఏమీ కొదవలేదు. దేవుని భక్తులు దేవుని ముఖదర్శనం చేస్తారు. దేవుని భక్తులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మన మధ్యలో